న్యాయాధిపతులు 1వ అధ్యాయం 14-15 వచనాలు. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగ్గా, కాలేబు, నీకేమి కావాలని అడిగాను. అందుకామె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమన్ను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. కాలేబు కుమార్తె ఒక దీవెన ఇమ్మని తన తండ్రిని అడిగింది. ఆమె వివాహం జరిగిన తరువాత ఆమె తండ్రి నుండి ఒక పొలమును కోరింది. ఆమె అడిగిన దానికంటే ఎక్కువ ఆమె తండ్రి ఇచ్చాడు. కుమార్తె అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చుట తండ్రి స్వభావం. ఆమె తండ్రి ఆమెకు ఒక పొలాన్ని ఇచ్చాడు. ఆమె నీటి మడుగులను అడిగింది. ఈ నీటి సరఫరా లేకుండా పొలాన్ని దున్ని పంట పండునట్లు చేయుట కష్టం. ఆమె ఒక తెలివి కలిగిన స్త్రీ, అతడు ఒక ప్రేమించే తండ్రి. ఆమె విన్నపము ఒక భూ సంబంధమైన దీవెన. ఒక ధనవంతుడైన తండ్రి తన కుమార్తె విన్నపమును ఎన్నడూ తిరస్కరించడు. అడుగువారికి ఇచ్చేదనని మన పరలోకపు తండ్రి కూడా చెప్పాడు. నీవేం అడుగుతున్నావు? ఏ రకమైన దీవెన నీవు కోరుకుంటావు? నిత్యమైన దీవెన లేక భూ సంబంధమైన దీవెన? ఏశావు దీవెన కొరకు అడిగాడు. ఏశావు ఆ దీవెనను పొందుకొనుటకు యోగ్యుడు కాదు. దీవెనను పొందినను అతడు రంధ్రములు గల సంచిని కలిగి ఉన్నాడు. అతడు ఒక అవిశ్వాసి, లోక సంబంధి అయిన మనిషి. అతడు ఒక విగ్రహారాధికురాలైన స్త్రీని వివాహమాడాడు. అతడు తన తల్లిదండ్రులను దుఃఖపరిచాడు. అతడు బాగ్గా చేయదగిన పని ఒక మంచి ఆహారాన్ని సిద్ధపరచడం మాత్రమే. ఆ విధమైన మనిషి అబ్రహాము దీవెనను పొందుకొనగలడా? ఫరో కూడా ఒక దీవెన కోరుకున్నాడు. నిర్గమకాండము 12వ అధ్యాయం 32వ వచనం. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పెను. ఫరో ఇశ్రాయేలు దేవుని శక్తిని చూచాడు. ఆ దేవుని యొద్ద దయ కూడా ఉన్నదని అతడు నేర్చుకున్నాడు. వారు పశ్చాత్తాపడి విధేయులగుటకు దేవుడు అతనికి చాలా అవకాశాలు ఇచ్చినప్పటికీ తన ప్రథమ పుత్రుని పోగొట్టుకునేంత వరకు మరియు ఐగుప్తులోని ప్రథమ సంతానం నాశనం అయ్యేంత వరకు అతడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అయిష్టంగాను భయంతో నిండినవాడుగాను ఇశ్రాయేలీయులు వెళ్ళటకు అనుమతించాడు. అనుకోకుండా అతడు ఒక దీవెన కూడా కోరాడు. అటువంటి వాడు దేవుని దీవెన పొందగలడా? అతడు ఒకవేళ దీవెన పొందుకొన్నను అతడు దాన్ని పట్టుకొనగలడా? చాలామంది శరీర స్వస్థత కొరకు చూస్తుంటారు. అయితే ఆ స్వస్థతను కొనసాగించుకొనుటకు వారికి ఆత్మీయ బలం లేదు. చాలా స్వల్పకాలంలో దీవెనకు ఆధారమైన దేవుని తిరస్కరించి ఫరో తన సైన్యంతో ఇశ్రాయేలీయులను వెంటాడాడు. అతడు ఐగుప్తు స్వభావంలో పుట్టి పెంచబడినాడు. ఐగుప్తు స్వభావంలో లోతుగా వేరుపారిన వాడై అదే స్వభావం కలిగిన వారికి నాయకునిగా ఉన్నాడు. ఫరో గర్వము ద్వారా గుడ్డివానిగా చేయబడ్డాడు. అలాంటి మనిషి దేవుని దీవెనను పొందుకొనునా లేక దేవుని దీవెన నిలబెట్టుకొనగలడా? హృదయంలో దేవునితో లోతైన శత్రుత్వం గల మనిషి దేవుని కృపను పొందుకొనుటకు తగిన వానిగా ఉండగలడా? అతడు దేవుని దీవెనను పొందుకున్నప్పటికీ దానిలో అభివృద్ధి చెందగలడా? అతడు తన కుమారుని పోగొట్టుకున్న తరువాత కూడా పశ్చాత్తాపం లేనివాడై తన సైన్యమును సముద్రంలో మునిగిపోవునంత వరకు తన స్వంత మార్గంలో వెళ్ళటకు తీర్మానించుకున్నాడు. నీవు ఒక దీవెన కొరకు అడగవచ్చు గాని దాన్ని పొందుకున్న స్థితిలో ఉన్నావా? అడుగువారు పొందుకొనుటకు సిద్ధపడిన వారై ఉండాలి. దేవుని దీవెనను పొందుకొనుటకు వారి హృదయ పాత్రను సిద్ధపరచుకొని ఉండాలి. మనలను గూర్చి దేవుని తలంపులు ఏమై ఉన్నవి? మనలను దీవించుటకు ఆయన కోరిక కలిగి ఉన్నాడా? లేక మనం ఇంకా ఎక్కువ చేయవలనని ఆయన మనలను కోరుచున్నాడా? ఆయన అబ్రహాంతో ఏం చెప్పాడు? నేను నిన్ను దీవించి గొప్పవానిగా చేస్తాను, నీవు దీవెనగా ఉంటావు, నీ ద్వారా భూమి అందలి సమస్త జనులు దీవించబడతారు. కాబట్టి దీవెనను నిలిపివేయుట దేవుని ఉద్దేశము కాదు. ఆయన నిన్ను నన్ను ఇతరులకు దీవెనగా ఉండాలని కోరుచున్నాడు. ప్రవక్త అయిన జకరియా ద్వారా దేవుడు మాట్లాడాడు. దేశములలో మీరు శాపముగా ఉన్నను, ఓ యూదా మరియు ఇశ్రాయేలు అదేవిధంగా ఒక దీవెనగా ఉంటారు అని ఆయన చెప్పాడు. ఎంతవరకు దేవుడు రక్షించును? నీవు ఇతరులను రక్షించుట సాధ్యపడినంత వరకు. ఎంత మేరకు ఆయన నిన్ను స్వస్థపరచును? ఇతరులను స్వస్థపరచుటకు నీవు స్వస్థత వరమును పొందుకునేంత వరకు ఆయన నిన్ను స్వస్థపరచును. ఆయన నిన్ను ధనవంతునిగా చేయును. ఎంత మేరకు ఆయన నీకు ఐశ్వర్యం ఇచ్చును? నీవు ఇతరులను ఐశ్వర్యవంతులుగా చేయునంతగా ఆయన నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయును. నేను దీవించుటక ఎంతవరకు? నీవు ఇతరులకు దీవెనగా ఉండునంత వరకు.
ఆయన నీకు పశ్చాత్తాపాన్ని ఇచ్చును. ఎంత మేరకు? నీ పాపములను హేయమైన కార్యములను జ్ఞాపకం చేసుకొని నిన్ను నీవు అసహించుకున్నంత వరకు. యేసుకేలు గ్రంథం 36వ అధ్యాయం 31వ వచనము. ఆయన నీకు గౌరవం ఇస్తాడు. ఎంత మేరకు? నీవు ఎక్కడ అవమానపరచబడినావో ఆ దేశాల్లో ఆయన నీకు ఒక మంచి పేరును మరియు ఘనతను ఇచ్చును. ఇది ప్రేమ స్వభావం. నీ మట్టుకు నీవే అనుభవించటకైనా ఒక దీవెనను కోరుచున్నావా? అటువంటి దీవెన ద్వారా నీకు లాభం ఉండదు. నీ కొరకే పరిమితమైన ఐశ్వర్యాన్ని నీవు కోరుకుంటున్నావా? నీవు ఆ విధంగా ప్రార్థిస్తున్నావా? దయచేసి అట్లు చేయవద్దు. ఆ విధమైన ఐశ్వర్యము నీకు హానికరంగా ఉండును. నీవు ఆరోగ్యం కోరుకుంటూ భౌతిక మరియు ఆత్మీయ ఆరోగ్యమునకు పశ్చాత్తాపము మార్గమని ప్రజలకు ప్రకటించే కోరిక లేకుండా ఉంటావా? అప్పుడు ఆ విధమైన ఆరోగ్యము నీకు ప్రయోజనకరమైంది కాదు. దేవుడు నీకిచ్చు ఐశ్వర్యము ఆయన అనంతమైన రక్షణ. ఈ ఐశ్వర్యాలు నీ ద్వారా ఇతరులకు ప్రవహించునవి. కొంతమంది మార్పు చెందిన వారై దీవెనలను వారి కొరకే భద్రపరుచుకుంటారు. కొంతమంది మరుగుజ్జులైపోతారు. ప్రభువా, నా పొలాలను దీవించు, నా పిల్లల చదువును దీవించు, నా భార్యకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అని వారు ప్రార్థిస్తారు. అయితే దేవుని రాజ్య విస్తరణ కొరకు వారిని వాడుకొనుమని వారు ప్రార్థించరు. దేవుని రాజ్యమును కట్టుటలో వారి ధనము, వారి పిల్లలు వాడబడాలని వారు ప్రార్థించరు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే మేము చూస్తున్నాము అని పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు. పేదవారిగా నుండి మేము అనేక మందిని ధనవంతులుగా చేయుచున్నాము. లూకాసు సువార్త 18వ అధ్యాయం 29, 30 వచనాలు. దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైన్ను, అన్నదమ్ములనైన్ను, తల్లిదండ్రులనైన్ను, పిల్లలనైన్ను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో అనెను. కాలేబు తన కుమార్తెకు పల్లపు మడుగులను, నీటి మడుగులను ఇచ్చాడు. దేవుడు నీకు ప్రశస్తమైన పరలోక కృపలు మరియు నీకు అవసరమైన భూ సంబంధమైన దీవెనలు ఇవ్వాలని కోరుచున్నాడు. ఆయన కుమారునిగా లేక కుమార్తెగా నీవు ఆయన హస్తాల్లో పెట్టుకుంటే దేవుడు తన పరలోకపు దీవెనలను మరియు భూగర్భంలో దాచబడిన దీవెనలను నీ మీద కుమ్మరించును. ఆయన నీకు ఆత్మీయ ఫలము మరియు భౌతిక ఫలమును ఇచ్చును. నీవు క్రీస్తుతో లేపబడిన వాడవైతే పైనున్న వాటినే వెదకము, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు. నీవు కోరుకొని దీవెన ఏమి? దైవిక స్వభావంలో పాలు కలిగి ఉండుట అత్యున్నతమైన దీవెన. నీలో నుండి జీవజల నదులు ప్రవహించే బహుమానము కొరకైన వాంఛ నీలో ఉండాలి. నీవు జీవజలముల నది ఒడ్డున నాటబడిన చెట్టువై అన్ని కాలాల్లో ఫలాలనిస్తూ ఆకువాడని దేవునిచే నాటబడిన చెట్టువై ఉండాలని నీవు కోరుకోవాలి. జీవమైనను మరణమైనను దేవునికి సాక్షిగా ఉండుము.